రైట్. ఈ మధ్య శివమాలలు గూడా యేస్తున్నారు కదా గురూజీ? ఇప్పుడు దానికోసం అయితే గనక మాలలు వేస్తున్నారు. ఈశ్వరుడికి మాలలు వేశాక దానికి పీఠాలు, గీటాలు ఏముండవు. ఆ! ఇప్పుడు అమ్మవారి పీఠం పెట్టుకున్నట్టో, లేకపోతే అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకున్నట్టో అలాంటివి ఏమీ అక్కర్లేదు. ఓకే. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వెళ్లి దీపారాధన చేసుకొని, ఈ శివాలయంలో దర్శనం చేసుకోమన్నాడు చాలు అంతే మాలేసుకొని. అచ్చా! అయ్యప్ప దీక్షలాగా అయ్యప్ప భజనలు దీక్షలాగా ఇట్లాంటివి. ఇవన్నీ ఏమి అక్కర్లేదు. ఆ! ఈశ్వరుడికి అదోటుంది. ఓకే. ఆయన ఈ శివాలయానికి వెళ్లి అక్కడే దీపారాధన చేసుకొని, అక్కడే పూజ చేసుకోవచ్చాళ్ళు. ఆ! చాలా మంచిది. ఓకే. విశేషమైన ఇవాళ మాలేసుకున్నాం. కానీ నాకు మనస్సులో ఇప్పటిదాకా కూడా ఏ మాలేసినా సరే నేను తప్పని అనట్లేదు. ఆ! ఏ మాలేసినా సరే మీకు కుదరనప్పుడు మాల వేయొద్దంటున్నాను. అది. కరెక్ట్. మాల విలువ పోతోంది. అవును. ఏమవుతుందంటే మాల వేసిన తర్వాత వీడు ఆ పక్కనే ఏ మటన్ కొట్టో, చికెన్ కొట్టో ఏదో ఉంటుంది. అక్కడ ఆడు వండుతూ ఉంటాడు. ఈ పక్కన ఈడేమో ఇడ్లీ తింటూ ఉంటాడు. అవును. ఈడు ఇది తిన్నాడో, అది తిన్నాడో తెలీదు. తెలీదు. ఈలోగా ఎవడో సెల తీసుకుని ఇగో మాలేసుకుని ఏదో మటన్ మటన్ తింటున్నాడు, కొట్టు లేకపోతే దగ్గర చికెన్ అవును. తింటున్నాడు అంటున్నాడు. ఆడేం తిన్నాడన్న చూడు. ఇది ఏమవుతుంది? ఇది వైరల్ చేస్తున్నారు దాన్ని. కరెక్ట్. హిందూ సాంప్రదాయాన్ని దరిద్రం భ్రష్టు పట్టించేసేది ఇదే పనులు అంతే ఇలాంటివే. గదండీ. అవును. అయితే మనం మాల వేసుకుని అంటే వేసేదే 41 రోజు. ఎక్కువ కాదు కదా! అవును. నీకు అంతకే కుదరట్లేదనుకో ఎవరో ఒకళ్ళ చేత వండించుకుని ఆ 2 రోజులు ఏ క్యారేజీ తెప్పించుకుని ఏదోలాగా దాన్ని సాధించుకోవాలి తప్ప హ్మ్. మడిగా వండేవాళ్ళతో తింటే మంచిది కానీ మనం రోడ్డెక్కి మనం తినకూడదు. హ్మ్. ఓకే. ఓకే. అట్లాగే గురూజీ జన్మకో శివరాత్రి అంటారు. ఎందుకలా? మాసానికి శివరాత్రి వస్తదిగా? మా జన్మకో శివరాత్రి అంటే మానవుడికి ఏ సమయానికి ఎలా ఉంటుందో తెలీదు. హ్మ్. ఈ రోజు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే ఏమో రేపు ఏ ఆరోగ్యం బాగుంటుందో బాగోదు. కరెక్ట్. ఆ! అందుకని ఇప్పుడు ఉన్న జన్మకి ఇదే నీకు శివరాత్రి రా అబ్బాయి. ఆ! ఈ సంవత్సరమే శివరాత్రి ఏమో. ఓకే. మళ్ళీ శివరాత్రికి ఉంటావో ఉండవో. అచ్చా! అలా అనుకుని బతికేవాడే పరమేశ్వరుడు. అబ్బా! ఆ! అంటే ఇదే నా యొక్క తృప్తి. హ్మ్. ఇదే నేను ఇవ్వగలను. హ్మ్. ఇదే నేను పెట్టగలను హ్మ్. అని చెప్పి దాన్ని ఇచ్చి తృప్తిపరిచేవాడికే ఈశ్వరుడికే కలిగింది. ఆ! ఇప్పుడు జన్మానికి ఈ జన్మంలో ఇదే కలిగింది నాకు తృప్తి. అవును. వచ్చే జన్మలో ఏమిస్తావో చూడవయ్యా బాబు అని అడగడానికి ఆయన్నే అడగాలి మనం. ఆ! జన్మానికో శివరాత్రి అన్నప్పుడు ఎన్ని జన్మల్లోనో మనం ఎన్ని పాపాలు చేసుకుంటే ఈ రోజున ఇలా పుట్టామో, ఆ! మనం ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో, ఇన్ని కష్టాలు పడుతున్నామో. అయితే ఈ జన్మలో ఈ శివరాత్రికి ఈ దర్శనం ఇప్పించవయ్యా అని మనం కోరడం. ఆ! ఏ అదే విధంగాను మనకి ఈశ్వరుడి యొక్క తత్వం ఎంత చేసినా సరే ఇంకా ఏదో ఉంటుంది. నేను చేసిందే కాదు హ్మ్. ఒక్కోళ్ళు ఒక్కో రూపంలో కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు అఖాడాలవని, అఘోరాలవని వాళ్ళ శక్తి కొలిది. మనం నిజంగా వెళ్ళి ఆ మంచుకొండలో ఒక 10 నిమిషాలు ఆ చుట్టుపక్కల ఏరియాలోనే మనం నుంచోలేము. ఓహ్! అలాంటి చోట వాళ్ళు అఘోర తపస్సు చేస్తున్నారంటే చాలా విశేషం. అవును. మనకి ఇక్కడున్న చలికే మనం 2 దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నాం. అవును. వాళ్ళు అంత మంచులో వాళ్ళు ఒం తపస్సు చేసి ఒంటి కాలు మీద ఆ తపస్సు. యొక్క చల్లటి నీళ్లు స్నానం చేయడం అనేది చాలా విశేషం. ఈ రోజున ఇన్ని వీడియోలు ఇవన్నీ ఉండడం వల్లే ప్రపంచంలో ఏవి ఎక్కడ ఏం జరుగుతున్నాయన్నది తెలుస్తుంది మనకి. అంతే గదండీ. అవును. మనం చేసేవి ఇలా తెలిసినప్పుడే మనం కూడా నడిచే నడవడిక కూడా చెప్తూ ఉండాలి ప్రజలకి. హ్మ్. ఏంటే ఈ మంచి మార్గంలో కొంతమంది వెళ్ళట్లేదు. ఈ హ్మ్. సెల్ ఫోన్లు వచ్చాకను. అవును. చెడు మార్గమే వెతుక్కుంటూ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఓ సినిమా ఉందంటే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును. మనం సినిమా చూసేశాక బయటకొచ్చి చెడు మార్గం వెతుక్కోకూడదు. దాంట్లో మంచినే వెతుక్కోవాలి. అంతే గదా! మానవ జన్మకి మన మార్గం ఏది? ఈశ్వరతత్వం. అవును. ఈశ్వరతత్వాన్ని మించింది ఇంకేమీ లేదు. శివతత్వం అంతా ఇంకా జీవితంలో అన్నీ వదిలేసుకున్నట్టే లెక్క. శివతత్వం అంటే. శివతత్వం అంటే. అచ్చా! ఆ!
సన్యాసం సన్యాసమే. అబ్బో! ఓకే. పూర్తిగా మనం దాని యొక్క లోతుల్లోకి వెళ్ళేసరికల్లా హ్మ్. ఇంకేమీ లేదు. అంతా శూన్యమే. హ్మ్. అందువల్ల శివతత్వం చెప్పి కొలిది ఇంకా ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది అవును. అనిపిస్తూనే అవును. ఉంటుంది. జ్యోతిర్లింగం అంటే ఏంటి గురు? జ్యోతిర్లింగ క్షేత్రం అంటారు శ్రీశైలాన్ని. ఏంటి ఆ శ్రీశైలం ప్రాధాన్యత? ఇవి జ్యోతిర్లింగాలు. ఈ యొక్క జ్యోతి యొక్క ఆత్మ యొక్క లింగం ఇది. ఓకే. శ్రీశైలం. ఆత్మలింగం అంటారు, జ్యోతిర్లింగం అంటారు. ఆ! జ్యోతిర్లింగాలు. అలాగే ఒక్కో చోట ఒక్కో లింగం. శ్రీశైలం, అలాగే కాళహస్తి, వాయులింగం. హ్మ్. అలాగే అచ్చా! ఇప్పుడు వాయులింగం అనేసరికల్లా మీకు కాళహస్తి గురించే చెప్తాను వినండి. హ్మ్. అది వాయులింగం. అక్కడ దీపాలు 2 ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో లోపల. కాళహస్తిలో. హ్మ్. ఆ! దేవుడి దగ్గర వెలుగుతూ ఉంటాయి. ఆ! ఎప్పుడు కూడా ఇప్పటికొచ్చి ఘనం అవ్వడం అనేది జరగలేదు. అబ్బా! నిశ్వాస, ఉచ్ఛ్వాస. ఉచ్ఛ్వాస. ఆ! ఓహో! ఒకటి గాలి పీల్చుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకటి వదిలేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ ఈశ్వరుడికి ఇప్పటికొచ్చి ఎవరు కూడా ఆత్మను స్వీకరించింది ఈ శివలింగాలే. ఓకే. జ్యోతిర్లింగాలు అనేసరికల్లా ఆ! అలాగే. అష్టాదశ శక్తిపీఠాలున్నాయి. అవును. ఈశ్వరుడికి తత్వం దగ్గరికొచ్చేసరికల్లా అమ్మవారు ఎప్పుడూ ఉండాలి కూడాను. హ్మ్. అలాగా అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఆ అమ్మవారికి ఇలాగే ఉన్నాయి. అయితే అలాగే మనకి ఇక్కడికి తమిళనాడు వెళ్ళామనుకోండి. తమిళనాడులో కూడా నటరాజస్వామి ఆలయం హ్మ్. చూస్తాం. తిరువన్నామలై తిరువన్నామలై అది కూడా అగ్నిలింగం గదండీ! అగ్నిలింగం. ఆ! ఈ నటరాజస్వామి అలా తెరదీసి అలా వేసేస్తారు. ఆ 10 నిమిషాల్లో మనం దర్శనం చేసుకోవాలి. ఎక్కడున్నాడా అంటే అది శూన్యం. అచ్చా! అక్కడ ఏమీ లేదు. ఆ! ఏ క్షేత్రం అండి? ఆహ్, నటరాజస్వామి ఆ! క్షేత్రమా? అయితే శూన్యం. అక్కడ ఏమి ఉండదు. అదేరా అబ్బాయి నీకు తెలియని మాయ అని చూపించడమే మాట. ఇప్పుడు మనం ఉంటాం. అవును. మనం తలుపేసేసి ఉంది. ఆ! ఆ ఇంట్లో ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అనుకుంటూ ఉంటాం. నిజంగా తలుపు తీసేస్తే ఏముండదు. దాంట్లో ఏముందో ఏమీ తెలీదు. ఈశ్వరుడిది ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే వాయులింగమా? అదే మామూలు ఆ! లింగం. అచ్చా! ఇప్పుడు అగ్నిలింగం వచ్చేసరికల్లా మనకి ఈ రోజున గిరి ప్రదక్షిణాలు అవి చేసి అవును. అందరికి చాలా ఇదిగా తెలిసిపోయింది. ఉంది. అవును. కానీ ఇక్కడ అడుగుపెట్టిన దానికి, అక్కడికి వెళ్లి అడుగుపెట్టిన దానికి చాలా తేడా. ఆ! చాలా ఎండ, తీవ్రత, భూమి వేడి ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఆ! మనకు అందుకనే అక్కడ సంధ్యా సమయం అంటే చీకటి పడే సమయానికి ప్రదక్షిణాలకెళ్తారు. అచ్చచ్చా! అక్కడ తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వెళ్ళి పొద్దున్న వెళ్ళిపోతారు. సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం వెళ్లి ప్రదక్షిణం చేసి అవును. పొద్దున్నొచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దానికి అలా కాకుండా ముందు ఈశ్వరుడిని దర్శనం చేసేసుకొని అచ్చా! ఆ తర్వాత ప్రదక్షిణం చేసి వచ్చేస్తే గనక వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుందన్నమాట. నేను అలాగే చేశాను గానీ గురుగారు, ఒక పావు కిలోమీటర్ నడవగలిగా. ఆ తర్వాత కారులో తిరిగా. నాకేమన్నా పుణ్యం వస్తదా? నేను ఒక విషయం చెప్తానంటారా? ఆ! ఒక గుర్రం, ఒక కుందేలు, ఒక రాజుగారు వెళ్తున్నారు. అదే గిరి ప్రదక్షిణం. అచ్చా! ఆ కుందేలుని చంపుదామని ఈయన పరిగెడుతున్నాడు. గుర్రం ఏమో రాజుగారిని మోసుకుంటూ పరిగెడుతోంది. ఆ! ఈ గిరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి ఆహా! ముగ్గురు. ముగ్గురును. ఆ! ప్రదక్షిణం అయిపోయాక టక్కన ఈయన బాణం వేశాడు. అది చనిపోయింది కుందేలు. టక్కనే ఇది కాలు తడబడి ఇది చనిపోయింది గుర్రం. గుర్రం. తర్వాత రాజు చనిపోయాడు. ముగ్గురిని కూడా ఈశ్వరుడు తీసుకొచ్చాట. ఆత్మను ముగ్గురిని స్వీకరించాడు. అప్పుడు ఇదేమిటి మేము ఏ తప్పు ఏమి చేయలేదు మాకు ఈ ప్రాప్తి ఏంటి అనేసరికల్లా మీరు తెలిసో తెలియకో ఏదో తెలియకో ఎలాగో అలాగా ప్రదక్షిణం చేసావు నువ్వు గిరికి. ఆ! దానివల్ల నీకు ఈ యొక్క అదృష్టం కలిగిందయ్యా అని చెప్పాట పరమేశ్వరుడు. ఆ!
ఆయన ఎలా తిరిగాడు? గుర్రం మీద తిరిగాడు ఆయన. అవును. అచ్చా! కుందేలుని చంపుదామని పరిగెట్టాడు. అవును. అలాగా. అలాగే ఈశ్వరుడికి ఇది మీకు మారేడు దళాల కథ. మారేడు దళాల ఆ! నోము ఉంటుంది. ఆ అవును. నోములో కథ ఇది. దాంట్లో కూడా ఒక రాజుగారు వాళ్ళ అబ్బాయి చనిపోతే, అబ్బాయి కూడా రాచపీనుగా ఎవరో ఒకళ్ళు వెంట చనిపోతే ఇంకోళ్ళు అది తీసుకెళ్తాడు. పూర్వం ఉండేది. అవును. ఎవరినో ఒకళ్ళు తీసుకెళ్ళాలి అగ్నిలో ఆహుతి చేయడానికి. కుర్రాడికి ఇంకా పెళ్ళవ్వలేదు. అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ వాళ్ళ కూతురిని అమ్మేస్తుంది. ఎలాగంటే ఈవిడ సవితి తల్లి. అచ్చా! ఆ పిల్లోడిని పిల్లని తీసుకెళ్ళి ఆ రాజుగారికి అమ్మేస్తే ఎంతో కొంత వరహాలు వస్తాయి. నా సొంత కూతురేం కాదు కదా అని చెప్పి అమ్మేస్తుంది. అమ్మేశాక ఆ యొక్క కుమార్తెని ఒక పాడి మీద, ఈ రాజుగారి కుమారుడిని ఒక పాడి మీద కట్టి తీసుకెళ్తారు. హ్మ్. తీసుకెళ్ళి ఎక్కడ ఊరి చివరన శ్మశానంలో దానపరచాలి ఇద్దరిని. హ్మ్. అయితే ఆ సమయాన పెద్ద గాలివాన రావడం వల్ల అక్కడ వదిలేసి పొద్దున్నొచ్చి దాన సంస్కారాలు చేద్దాంలే అని చెప్పి వీళ్ళు భటులందరూ వెళ్ళిపోతారు. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి జాగ్రత్తగా కట్లన్నీ ఇప్పుకుని ఆ దగ్గరలో ఉన్న శివాలయంలో ఏదో మూలకి చేరాలి కదా! వర్షం అవును. పడుతుంది. అవును. ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి చీకటిగా ఉందని దండం పెట్టుకుని బోరున ఏడుస్తూ ఉందట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యి, "అమ్మా నువ్వెందుకు బాధపడుతున్నావు?" అనేసరికల్లా ఇలా రాజుగారు కుమారుడు చనిపోయాడు. దాంతోపాటు నన్ను కూడా దాన సంస్కారాలు చేయడానికి తీసుకొచ్చారని చెప్పి అనేసరికల్లా అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటాడు, "నీకు ఆ దోషం ఏమి ఉండదమ్మా. నువ్వెప్పుడూ కూడా చిరకాలం కూడా చక్కగా ఉంటావు" హ్మ్. అని చెప్పి ఆశీర్వదించాట. ఆశీర్వదించిన పాపానికి ఆయన చూడేంటి అవును. ఐశ్వర్యవంతుడు. వరాలు ఇచ్చేడివే. నాకు అవును. ఈ బాధ అంటే వరాలు ఇచ్చేడివే కదా ఆయన పని. అవును. అప్పుడు చనిపోయిన రాజుగారి యొక్క కుమారుని బతికిస్తాడాయన. ఎందుకు? మరి ఈవిడ సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అచ్చచ్చచ్చా! ఓకే. సౌభాగ్య ప్రదాత ఇచ్చేసాడు కదా వరం. ఆ! ఆ! అప్పుడు అతనికి మళ్ళీ వివాహం చేసి, ఈ రాజుగారి యొక్క కుమారునిచ్చి వివాహం చేసి, అర్ధరాజ్యం రాసిచ్చారట రాజుగారు. ఆ! ఓకే. అలాగా ఈశ్వరుడి తత్వం ఎక్కడ వెతకడానికి ఎక్కడా కూడా ఏమీ లేదు. అబ్బబ్బబ్బా! ఆ! ఏదో రూపంలో కనబడుతూనే ఉంటుంది. ఆ! నా దాంట్లోనే బోలెడన్ని జరిగాయి ఆ! నా జీవితంలో. అబ్బా! దగ్గర దగ్గర నేను చెప్పుకోవాలంటే గనక నాకేదో సాధు రూపంలో కనబడి ఒకసారి, ఆ! తర్వాత ఇంకో రూపంలో కనబడి ఒకసారి, సర్ప రూపంలో కనబడి ఒకసారి ఇలా చాలా జరిగాయి. హ్మ్. కానీ ఈశ్వర తత్వం అంతా ఇంతా కాదు.